హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ముందుగానే మనము ఇప్పుడైతే కింద నిమ్మకాయలు కొంచెం రేటు తక్కువ ఉంటాయి. ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపీస్ 10 రూపీస్ కూడా అమ్ముతారు. ఇప్పుడే మనం తీసుకొని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మనము సమ్మర్లో ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు కలుపుకొని ఇవ్వచ్చు. ఈజీగా అయిపోతుంది మనకు కూడా. లెమన్ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో పాకం బట్టి ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఆ నిమ్మకాయలను బాగా శుభ్రంగా కడిగి మనము బాగా పొడి బట్టతో కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకొని పూర్తిగా ఆరనివ్వాలండి. తేమ అయితే అస్సలు ఉండకూడదు. అలా ఆరబెట్టి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ గిన్నెలోది మనము ఇందాక నేను వడబోసుకునే గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇందాక నిమ్మకాయలు పిండినేదే ఇది గిన్నె పక్కన పెట్టేసుకుందాం. మనము జ్యూస్ చేసుకోవడానికి పాకం పట్టుకోవడానికి ఇలాంటిది వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి. మీ దగ్గర స్టీల్ది అయినా పెద్దది ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె మనము నిమ్మరసం తీసుకున్నాక 1కి 4 గిన్నెలు వేసుకోవాలండి. ఈ చక్కెరను మనము జ్యూస్ ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలి. చూడండి, 4 గిన్నెల చక్కెర. ఇందులో నీళ్లు పోసుకుందాము. ఇప్పుడు చక్కెర మునిగేంత మనము నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. చక్కెరను బాగా కరిగించుకోవాలి. కొంత అంటూ నీళ్లు వేసుకునేదానికి ఏం కొంత లేదండి. నేనైతే చక్కెర మునిగేంత వరకు పోసుకున్నాను నీళ్లు. నాకు 1.5 గిన్నె దాకా పట్టాయండి వాటరు. చూడండి, ఫుల్ తీసుకున్నా. ఫస్ట్ ఒక గిన్నె పోసినాను, మళ్ళీ ఒక తీగ పాకం అట్లా ఏం అవసరం లేదండి. ఎక్కువ గట్టి పాకము, కొంచెము చిక్కటి తీగ పాకం లాగా రావాలండి. నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు చక్కెర కూడా 3 కిలోల పైనే పట్టింటుందండి. ఈ గిన్నె దగ్గర కిలో దాకా పడుతుంది. నిమ్మకాయలు వచ్చేసి 115 రూపాయలు అవుతాయండి. 50 నిమ్మకాయలు మనకి 300కు ఇంత జ్యూస్ వస్తుంది బాగా. మనం అదే కూల్ డ్రింక్ తెచ్చుకోవాలంటే ఒక్కొక్క బాటిల్లో ఎంతో పడుతుంది కదండి. అదిగాక మనకి ఆరోగ్యానికి కూడా ఈ నిమ్మరసము చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది. మీరు 4 గిన్నెలు చక్కెర తీసుకున్నారు కదా, మనము దగ్గర 2 గిన్నెల దాకా పట్టిందండి వాటర్. నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను, కొంచెం మిగిలించుకున్నాను అంతే. మీరు 4 గిన్నెలకు 2 గిన్నెలు పోసుకోండి, సరిపోతుంది. మీరు ఏం ప్రాబ్లం ఏం లేదు. అది కొంచెం లేటుగా పడుతుంది పాకం అంతే. ఇది చిక్కగా వస్తే చాలండి. అన్నప్పుడు మనం కొంచెము ఎక్కువ కొంచెం తీగలాగా రావాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా కొంచెము అది అట్లా తీగ సాగుతాన్నట్టు అట్లా వస్తుంది చూడండి. ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం బాగా చిక్కగా అవుతుందండి. కొంచెం చల్లారాక మనకి ఇట్లా తెలుస్తుందండి. ఇట్లా వస్తుంది కదా, తీగలాగా అట్లా రావాలి. మనము నిమ్మరసం వేసినప్పటికీ ఇంకా అట్లా గడ్డగట్టినట్టు పలుకులుగా రాదు కాబట్టి, మనం ఎలాగో నిమ్మరసమే వేసుకుంటాం కాబట్టి దీంతో అట్లా గడ్డగట్టినట్టు ఏమి ఉండదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆపేసుకోండి. ఇంకా చిక్కగా అయింది పాకం కూడా. చల్లారేసరికి మనకి ఇంకా చిక్కగా వస్తుంది. అలా ఊరికే సాగుతూ ఉంటే సరిపోతుందండి. అట్లా నిదానంగా అట్లా అలాగైనా చూసుకోండి, చేత్తో అయినా ఇట్లా పట్టుకొని చూసుకోండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పాకాన్ని మనము పూర్తిగా ఫ్యాన్ కింద కానీ అట్లా గాలికి మూత పెట్టుకోకుండా అలాగే వదిలేయాలి. పూర్తిగా చల్లారిపోవాలి ఈ పాకము. మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. మనం ఇట్లా పెట్టినప్పుడు కొంచెం అట్లా నిదానంగా ఇది అట్లా కొంచెం చల్లారాక తెలుస్తుంది చూడండి. అది అట్లా రావాలి. ఆపేసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి. మళ్ళీ చూపిస్తాను కలిపేటప్పుడు. చూడండి, పాకము పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇలాగా కొంచెము తేనె ఉంటుంది చూడు, అట్లా ఆ విధంగా
చిక్కగా కావాలి. ఇప్పుడు మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా జ్యూసు, లెమన్ జ్యూస్, అది వేసేసుకోవాలి. పాకం మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి సాల్ట్. మీరు సాల్ట్ వేసుకోకుండా నిల్వ ఉంటుంది, అట్లా ఏం చెడిపోదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకున్నా కూడా 1 ఇయర్ వరకు ఏం పాడు కాదండి. చూడండి ఇట్లా చిక్కగా ఇట్లా రావాలి. సాల్ట్ వేసుకోకుండా నిల్వ ఉంటుంది. మనం కలుపుకునేటప్పుడు కూడా కొంచెము సాల్ట్ వేసుకొని, చల్లనీళ్ళు వేసుకొని, కొంచెము 1/2 గ్లాస్ కంటే తక్కువ వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇది జ్యూస్ చూసుకొని కలుపుకోవాలి. ఎంతవరకు వేసుకోవాలన్నా మనం అంత వేసుకోవాలి జ్యూసు. అంతేనండి, రెడీ అయింది. ఈ చలికాలంలోనే తయారు చేసి పెట్టుకోండి సమ్మర్కి, ఎందుకంటే నిమ్మకాయలు రేటు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన విధంగా. అలాగే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.